చించి పడేసావు కదా, వాటి విలువ తెలుసా నీకు? మీకు ప్రాణం విలువ తెలుసా? శవాల మీద చెల్లెరేరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా కంటికి మీరందరూ అలాగే కనిపిస్తున్నారు. ఎక్కడైనా మనిషి చనిపోతే మంతనాలు మొదలు పెడతారు, కానీ మీరు వాళ్ళకంటే దారుణంగా ఉన్నారే. రాబంధువులు కూడా చనిపోయాకే వస్తాయి. మీరంతకంటే ఘోరంగా ఆయన ఆరోగ్యంగా ఉండగానే ఆయన చావుని కోరుకుంటున్నారు. ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉంటుందా? ఏయ్, ఓవర్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఈ ఇంట్లో సర్వెంట్వి. ఇక్కడ ఏం జరిగితే నీకెందుకు? నీకేంటి సంబంధం? ఇది మా కుటుంబం. మాలో మాకు బంధుంటాయి. నువ్వు మా మధ్య ఉండకు. పోవే. ఎందుకు వెళ్ళాలి? మీలో మీకు ఉండేవి. నా యజమానికి ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి. ఆ బంధలో ఇలాంటివి ఒక్కటుంటే నేను ముందుంటాను. నాకేంటి సంబంధం అనుకుంటున్నారా? సంబంధం ఉంది. అయ్యగారు నాకు జీవితాన్ని ఇచ్చారు. నాకు చదువు చెప్పిస్తున్నారు. నాకు మా అమ్మకి బతకడానికి నీడనిచ్చి భోజనం పెడుతున్నారు. నేను ఆ విశ్వాసాన్ని చూపిస్తాను. మీ వల్ల ఆయనకి ఏదైనా అయితే చూస్తూ నేనుండలేను, ఉండను కూడా. అవును బాబు గారు, ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆస్తులు ఐశ్వర్యాలు ఎక్కడికి పోవు. ఇవాళ కాకపోయినా రేపైనా మీ దగ్గరికి చేరతాయి. కానీ మీరు ఆగలేకపోతున్నారే. అయ్యగారిని మనోవేదనకి గురి చేస్తున్నారు. చెప్పాల్సిన మీరే గొంతు కలుపుతున్నారు. అయ్యగారి గుండె కోతకి కారణమవుతున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి బాబు, మనం ఏమిస్తే ఆ ప్రకృతి మనకి అదే తిరిగిస్తుంది. రేపు ఇదే పరిస్థితుల్లో మీరుంటే, మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే అప్పుడు ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలిసొస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కానే కాదు బాబు. మీరందరూ చేస్తుంది కరెక్ట్ కాదు.